హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిహేత్. సో ఈరోజు వచ్చేసి బర్త్డే వ్లాగ్. వెల్కమ్ టు మై బర్త్డే వ్లాగ్. అందరికీ ఎలా ఉన్నారు? ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఫస్ట్లీ మనం ఇప్పుడు 10K ఫ్యామిలీ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారో అండ్ మీ స్వీట్ కామెంట్స్ అన్నీ వింటుంటే ఐఎమ్ లైక్ రియలీ ఓవర్వెల్మ్డ్. ఇంకా అందరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు మీకు వీడియోస్ పెట్టడానికి. అండ్ ఫస్ట్ అయితే నేను బర్త్డే రోజు మార్నింగ్ కేక్ కట్ చేశాను అనమాట ఇంట్లో వాళ్ళందరితో కలిసి. అండ్ ఇక్కడ రోహిత్ నాకు గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈ షార్ట్ నేను ఆల్రెడీ లోడ్ చేసేసాను నా బర్త్డేకి నేను ఏం కొనుక్కున్నాను అని. సో నాకు తెలుసు అందులో ఏముందో, బట్ స్టిల్ బర్త్డే రోజు ఇవ్వాలి కాబట్టి ఆ రోజు ఇచ్చాడు నా కోసం. సో దీని తర్వాత అయితే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవేంటో నేను ముందు చెప్తున్నాను. బట్ ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు చాలామంది విష్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ బర్త్డే నాకు చాలా చాలా స్పెషల్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తున్నాను, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒకసారి కనిపించేసి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఎక్కడికో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, బట్ ఈవినింగ్ ఒక పార్టీ ఉంది ఇంట్లో, సో అందరు వస్తారనమాట ఈవినింగ్. సో యా, లెట్స్ సీ హౌ ద డే గోస్. మా ఇంటికైతే వచ్చేసాను. నేను ఇండియాలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోక ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది అండ్ పేరెంట్స్తో చేసుకోలేదు 5 ఇయర్స్ వరకు. సో అందుకే ఈ బర్త్డేకి పక్కా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ మమ్మీ నాకు ఒక శారీ కూడా పెట్టారనమాట. అండ్ ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత మా లంచ్ ప్లాన్ ఉంది కదా, సో దానికైతే స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అయ్యాము. అంటే నాకు ఎక్కువ మనీ స్పెండ్ చేయాలనిపించలేదు ఫర్ లంచ్, అందుకే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే ఎక్కువ స్పెండ్ చేయొద్దు అన్న ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. అదే జ్యువెల్ ఆఫ్ నిజాం. ఇది గోల్కొండ రిసార్ట్లో ఉంటుంది. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, ఒక రాయల్ ఎక్స్పీరియన్స్లా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు, బట్ ఇట్ ఈస్ అ బిట్ ఎక్స్పెన్సివ్. సో నాకైతే ఆల్రెడీ నేను ఇంతకుముందు వెళ్ళాను, అప్పుడు నైట్ వ్యూ కనిపించింది మాకు. ఈసారి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాము అండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. గండిపేట లేక్ మొత్తం కనిపిస్తుంది అండ్ లోపల యాంబియన్స్ కూడా అమేజింగ్ ఉంటుంది. అండ్ యూజువలీ ఎవ్రీ టైం నా బర్త్డేకి వర్షం పడుతుందన్నమాట. సో ఈసారి కూడా పడింది, అందుకే వెదర్ అయితే చాలా బాగుండింది. ఇది ఇండియన్ క్విజైన్ అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది మాకు. ఎంతైనా రాయల్ ఫుడ్ అంటే అలాగే ఉంటుందేమో కదా. సో నిజామీ ఫుడ్ అనమాట ఇదంతా. టేస్ట్ చాలా ఏమంటారు, ఎక్కువ మసాలాస్ ఏవి లేకుండా బిర్యానీ అయితే నా ఫేవరెట్. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇందులో బుఫే అండ్ అలకాటే 2 ఉంటాయి. మేము బుఫే తీసుకోలేదు బికాజ్ ఈవినింగ్ పార్టీ కూడా ఉంది కాబట్టి కొంచెం తక్కువ తిందాము అని చెప్పి అలకాటేకి తీసుకున్నాం అనమాట. ఫుడ్ అదంతా, ఫుడ్ యాంబియన్స్, ఆ వ్యూ, ఇట్ వాస్ పర్ఫెక్ట్ బర్త్డే లంచ్ అనమాట. సో లంచ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు పార్టీకి అయితే రెడీ అయిపోయాను. మా ఇంట్లోనే పార్టీ. సో మా ఫ్రెండ్స్ వచ్చారు. సే హాయ్. నువ్వేంటి మాస్క్ తీసేసావు? మాస్క్ పెట్టు. అండ్ హియర్ ఇస్ రోహిత్. ఇంకా ఫ్రెండ్స్ రాలేదు, చాలా మంది రావాలి, బట్ ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది, అందుకే చాలా మంది హ్యాండ్ ఇచ్చారు. లెట్స్ సీ ఎంతమంది వస్తారో. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. హగ్గేది హగ్. అమ్మా అమ్మా, థ్యాంక్ యూ. సో ఇలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట. అంటే ఇంకా చాలామంది రావాలి, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ వర్షం పడుతుంది అని
అందరూ రాలేదు. వర్షం పడితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో, ఎక్కువ ఫోర్స్ చేయలేదనమాట ఎవ్వరిని. సో, వచ్చిన వాళ్ళతో అయితే చాలా ఎంజాయ్ చేశాము. అంటే ఇలా ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకొని కూడా నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 4, 5 ఇయర్స్ అయిపోతుందనమాట. సో, ఇదంతా అనిపిచ్చింది. అందరూ ఇంటికొచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఫ్రెండ్స్ అందరూ ఇంటికొస్తే డెఫినెట్‌గా గేమ్స్ ఆడతాం మేము ఫుల్లు. మా ఫ్రెండ్‌షిప్ గేమ్ అయితే డంషరాడ్స్ అనమాట. ఇది ఫుల్ ఒక ఎడిక్ట్స్ లాగా ఆడతాం మేము. ఎప్పుడు కలిసినా గంటలు గంటలు ఆడతాము. అండ్ ఊనో గూడా ఈ 2 లైక్ మోస్ట్ ప్లేడ్ గేమ్స్ అనమాట. ఇవి కాకుండా చాలా ఎక్కువ మంది ఉన్నారంటే మాత్రం హౌస్ పార్టీ గేమ్స్ ఉంటాయి గదా! ఇలా వాటర్ ఫిల్ చేసి ఎవరు పోస్తున్నప్పుడు లీక్ అవుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ దెన్ టిష్యూ అండ్ గ్లాసెస్‌తో ఒకటుంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాము. ఈ బర్త్‌డే రోజు ఇదొక్క గేమ్ ఆడేసరికి ఆల్మోస్ట్ లేట్ అయిపోయిందనమాట. అందరూ వర్షం వల్ల రావడమే లేట్‌గొచ్చారు. అండ్ నెక్స్ట్ డే వర్కింగ్ డే కాబట్టి అందరూ తొందరగా వెళ్ళాలి అని ఎక్కువ గేమ్స్ ఆడలేదు. బట్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మేమందరం కలిసినప్పుడు మేము ఏం గేమ్స్ ఆడతామో అనేది కూడా ఒక వీడియో చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ డే అయితే ఈ వాటర్ గేమ్ ఆడామనమాట. ఒక 2, 3 రౌండ్స్ అవ్వగానే ఇంకా అందరికీ ఆకలేసేస్తుంది ఫుల్లుగా. సో, అందుకే ఓన్లీ 3 గేమ్స్ ఆడాము. ఇఫ్ మీరు కనుక ఎప్పుడైనా ఇంట్లో హోమ్ పార్టీస్ చేసుకుంటే ఇలాంటి గేమ్స్ ట్రై చేయండి. చాలా ఫన్ ఉంటది ఫ్రెండ్స్‌తో. అండ్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసాం. ఐ విల్ షో యూ. అండ్ కమింగ్ టు ఫుడ్, ఫస్ట్ అయితే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేద్దాము అని అనుకున్నాము. బట్ దెన్ ఆల్మోస్ట్ 10-15 మెంబర్స్ పిలిచాం కాబట్టి రెస్టారెంట్ అంటే మనము చాలా ఆర్డర్ చేయాల్సి వస్తదేమో అని చెప్పి ఇలా క్యాటరింగ్ సర్వీసెస్ బుక్ చేద్దాము అని అనుకున్నాము. మేము ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి ముందు 2 టైమ్స్ కూడా తెప్పించుకున్నాము. ఆ కంపెనీ పేరు తెలంగాణ విందు అనమాట. ఆథెంటిక్ తెలంగాణ ఫుడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. మనం ముందు రోజు చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే మనం ఏ టైం కావాలంటే ఆ టైంకి ఇలా కుండల్లో పంపిస్తారనమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రైజెస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. అండ్ ఇదైతే కొంచెం మాకు అనిపించింది. అందరూ ఫుడ్ డిఫరెంట్ టైప్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయాలి, ఈ టెన్షన్ ఉండదు అని చెప్పి మేమైతే ముందు రోజు ఆర్డర్ చేసేసామనమాట. అండ్ ఆఫ్టర్ డిన్నర్ కొంతసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. చాలా రోజులయింది కలిసి అని చెప్పి. దాని తర్వాత అయితే అందరూ వెళ్ళిపోయారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ మై బర్త్‌డే. ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ వెరీ అన్‌ప్లాన్డ్ ఈసారి. బట్ ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బై.